హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ఈ వీక్లో రిలీజ్ అయిన ఏమన్నా ఉంటే అన్ని చిన్న మూవీసే భయ్యా. సో ఆ చిన్న మూవీస్లో ఇంట్రెస్టింగ్ మూవీస్ అంటే ఒక 4-5 ఉన్నాయి భయ్యా. సో ఫస్ట్ 2 ఇంట్రెస్టింగ్ మూవీస్ టాపిక్ మాట్లాడుతున్నాం. ఫస్ట్ వచ్చి శివం బజ్జీ. మన అశ్విన్ బాబు లాస్ట్ ఇయర్ ఏమో ఈ డింబాతో బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ ఇప్పుడు శివం బజ్జీతో వచ్చాడు. సో అదొక మూవీ, ఇంట్రెస్టింగ్ మూవీ. సో అల్లూరి సిరీస్ ఆఫ్టర్ ఊరసి రాక్షసి బ్లాక్ బస్టర్ తర్వాత బడీ మూవీ. సో ముందుగా మనం శివం బజ్జీ గురించి మాట్లాడదాం భయ్య. సో ఈ వారంలో పెద్ద సినిమాలు అయితే ఏం లేవు. సో ఈ మీడియం మూవీ. సో మీడియం మూవీలో అయితే అశ్విన్ బాబు గురించి మనం చెప్పే అవసరం లేదు. రాజు గది 1 నుంచి మొన్న వచ్చి డింబా వాడికి ఎంతో కష్టపడి ఈ మూవీకి ప్రాణం పెట్టేసింది భయ్య. ఎందుకంటే సినిమా అయితే కిరాక్ అంటే కిరాక్ ఉంది. సో ఈ మూవీ అయితే ఎవరైతే డైరెక్షన్ చేసారో మన అప్సర్ గారు. నేను ఆయన మూవీ ఫస్ట్ మూవీలో నేను నటించా, గాంధర్వే అనే మూవీలో. సో నేను బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా బ్యాక్గ్రౌండ్ ఉన్నా. సో ఆ మూవీ మన కాజాగిరి హిల్స్లో షూట్ అయింది. అది వచ్చేసి 2000 అప్రాక్సిమేట్లీ 2020 ఆఫ్టర్ లాక్డౌన్. సో అప్పుడు నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా వచ్చా. సో ఆ మూవీలో సీన్ వచ్చేసి ఏంటంటే కార్ యాక్సిడెంట్ సీన్ భయ్యా. ఆ సీన్లో నేను ఉంటాను. మీకు ఒకవేళ నేను కనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భయ్యా. మూవీ పేరు వచ్చేసి గాంధర్వ. ఈ మూవీకి డైరెక్టర్ మన శివం బజ్జీ, డైరెక్టర్ అప్సరా. డైరెక్టర్ పేరు సో ఉంటుంది అప్సరా లైక్ సంథింగ్. సో ఆ డైరెక్టర్ ఈ సెకండ్ మూవీ శివం బజ్జీ. సో మనం నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూ భయ్యా. సో వీళ్ళు ఫస్ట్ మూవీ అంట భయ్యా. ఆల్రెడీ ఇంతకుముందు మూవీస్ ఏం తీయాలి. సో ఇదే ఫస్ట్ మూవీ. సో ఈ మూవీస్లో వాళ్ళు ఎక్కువ చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వాడికి డిస్ట్రిబ్యూటింగ్ చేసి ఇప్పుడు వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన మూవీ శివం బజ్జీ. సో ఈ శివం బజ్జీ అనేది ఏంది, మన ట్రైలర్లో చూసే శివుడు వచ్చే ఎలివేషన్ ఇచ్చారు. శివుడు ఉన్నాడా లేదా, అసలు ఈ కథకి శివునికి లింక్ ఏది. సో స్టోరీ స్టార్ట్ చేసేది భయ్యా. సో మూవీ అయితే స్టార్టింగ్ వెళ్తే నార్మల్ రెగ్యులర్ కమర్షియల్ అయిపోయి మనం ఎక్స్పెక్ట్ చేసేంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో ముందుగా కథకి వెళ్ళిపోయాం శివం బజ్జీ. సో హీరో పేరు వచ్చేసి చందు భయ్య. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేసుకుంటా. సో బ్యాంక్లో రికవరీ ఏజెంట్. సో ఆ రికవరీ ఏజెంట్లో సో వన్ డే మార్నింగ్ ఏమవుతా అంటే వన్ డే ఫైన్ ఏమవుతుందంటే హీరోని చూసి మళ్ళీ అక్కడ ఒక లవ్ ట్రాక్. కానీ వాళ్ళిద్దరి మధ్యలో లవ్ ట్రాక్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్య. ఈ డింబా తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన వికాస్ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చాడు. వికాస్ బండాయో సంథింగ్ ఉండదు ఆయన పేరు. సో నాకు వాళ్ళ ఇద్దరు నచ్చే కెమిస్ట్రీ మధ్యలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా నచ్చింది. ప్లస్ హైలైట్కి వీళ్ళిద్దరి మధ్యలో నడుస్తుంటే హైలైట్ కామెడీ ఎక్కువ ఎవరైనా ఇచ్చినంటే మన అయిపడాలి. సో అయిపడాలి అయితే అంటే మాటలు చెప్పే అవసరం లేదు. ఎందుకంటే కిరాక్ ఆల్రెడీ మనం జబర్దస్త్లో చూసాం. ఇప్పుడు నార్మల్ మూవీ కొన్ని మూవీస్ వస్తాయి. సో ఈ మూవీస్లో పోయి అని ఒక ప్లస్ పాయింట్. సో దీని తర్వాత సో కథకి వెళ్ళిపోయా. సో అట్లా రికవరీ ఏజెంట్. సో అట్లా రికవరీ ఏజెంట్ చేస్తుంటే వన్ డే ఏమవుతారంటే ఒక బ్యాచ్ రికవరీలో పైసలు కట్టాడు. సో ఆ పైసలు కట్టడంలో ఉంటే సో రికవరీ అని మన చిందు ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ చేసే గ్యాప్లో ఆయనకి ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్లో ఆయనకి కన్ను పోతుంది భయ్య. ఆ కన్ను పోయిన తర్వాత ఆ కొత్త కళ్ళు పెడతారు. ఆ కన్ను కొత్త ఇప్పుడు అని నేను రివ్యూ చేయాలని చూసి బస్ శిఖరం అయితే చాలా ఇంట్రెస్టింగ్ వచ్చింది. సో ఆ కళ్ళు పెట్టిన ఎవడు ఇంతకీ ఆ కళ్ళు ఒకటివి అవి మంచివా లేదంటే ముగాలేవా అంటే యాడ్వెన్స్వా ఇంట్రెస్టింగ్తో పాయింట్ ఒకటి ఉంటుంది భయ్య. చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అప్పుడు అయితే ఫాదర్ సెంటిమెంట్ ఒకటి సీన్ ఉంటుంది భయ్య. చాలా అంటే చాలా ఏర్పించేది. ఫాదర్ అంటే శివునికి పైన అంటే ఫాదర్కి శివుడికి కొడుకు వీళ్ళ ముగ్గురు మధ్యలో ప్రేమ ఉంటే సో వాళ్ళ ఫాదర్ ఒకటి ఇస్తాడు శివుని ఏది అడిగితే అది ఇచ్చేస్తారు నాన్న అని చెప్పి. ఆ సెంటిమెంట్ అయితే చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఇది భయ్య
కళ్ళు ఒక డొనేషన్ అంటే చెప్పడానికి ఎక్కువ లేదని కాదు కానీ సో డైరెక్ట్ వెళ్ళిపోతున్నా. సో లవ్ ట్రాక్ తర్వాత సాంగ్స్ అంతగా ఏం లేవు. సో లవ్ ట్రాక్ అయిపోయాక మళ్ళీ చెప్పిన చెడ్డు అనే ఏజెంట్ లోన్ రికవరీ చేసే టైంలో ఆయన కళ్ళు పీకేసి వేరే కళ్ళు పెట్టేసాను. అక్కడికి ఇంట్రెస్ట్ పెట్టాం. సెకండ్ ఇంట్రెస్ట్ పాయింట్ సార్ ఇంతకీ కళ్ళు పడి ఆ కళ్ళు పెట్టిన పర్సన్ ఇంతకు ముందు ఏం చేశాడు, ఎన్ని కేసెస్ సాల్వ్ చేశాడంటే ఇది లోపల కేసెస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది భయ్య. నాకు అప్సరగాడు ఫస్ట్ మూవీ కన్నా సెకండ్ మూవీ చాలా బాగా ఇంప్రూవ్ చేసుకుంటాడు. ప్లస్ ఇంకొకటి మన సల్మాన్ గారు వాళ్ళ తమ్ముడు ఈ మూవీ తెలుగులో నటించడం థర్డ్ మూవీగా మీ అందరికీ కూడా తెలియదు అనుకుంటా. ఫస్ట్ మూవీ చిరంజీవి, సెకండ్ మూవీ కిక్తో ఉన్నాడు జాగ్రత్త, తర్వాత ఇది థర్డ్ మూవీ భయ్య. ఆయన ఏసీపీగా చేశారు. చాలా అంటే చాలా బాగా అంటే మన ఇండియా ఆడియన్స్ మన తెలుగుకి వచ్చి కొంతమందికి నచ్చరు. సో ఆయన హిందీ కాకుండా మనోడే అన్నట్టు యాక్ట్ చేశారు పర్ఫార్మెన్స్. సో చాలా బాగా అనిపించింది. సో సెకండ్ హాఫ్ ఇంతకీ ఆ కళ్ళు పెట్టిన వాడు ఏం పని చేస్తారు, ఇంతకీ ఈ అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే దీన సూర్యవంశీ అనే హీరోని వేయాలి పిల్లలు. సో ఆ హీరోని చంపడానికి ఎందుకు మనుషులు తిరుగుతారు అనే ప్రశ్నలకి సమాధానం. ఇంకొకటి నాకు కళ్ళు పెట్టిన వాడు అది మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసింది తవ్వడతా ఇంతకీ మర్డర్ జరిగింది ఎప్పుడు అంటే లాస్ట్ మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం భయ్యా. రెండే టెస్టులు భయ్యా. ఒకటి ఇంటర్వెల్ టెస్ట్, ఒకటి ప్రీ క్లైమాక్స్ టెస్ట్ ఒకటి. అదైతే చాలా బాగా హైలైట్ చూపించి ప్లస్ ఇంకొకటి భయ్యా క్లైమాక్స్ భయ్యా బాబా శివుది ఎలివేషన్ షార్ట్ ఉంటుంది పూనకాలు. నాకు మొన్న అఖండలా చూసిన తర్వాత ఇంకొక సమ్ మూవీస్ ఉంటాయి అంతగా గుర్తుకొస్తలేదు. సో ఎలివేషన్ అయితే చాలా బాగా ఇచ్చింది. ఫైట్ బి పడవలే ఓంకార్ వాళ్ళ తమ్ముడు కాబట్టి ఓకే. ఆయన ఒక మాట అన్నాడు, నా మూవీస్ పాన్ ఇండియా కాకపోయినా రీచ్ అవుతుంది ఈ సినిమా అయితే డెఫినెట్గా రీచ్ అవుతానన్న నేను అనుకుంటున్నాను. సో ఇది భయ్య కథ. ఏంది మన ఏజెంట్ రికవరీ చేస్తుండే టైంలో కళ్ళకి పోయి ఆ కళ్ళు పోయే పర్సన్ ఏం చేస్తారు, ఇంతకీ ఆ పర్సన్ ఏం చూశారు, ఎందుకు మర్డర్ చేశారు అన్నీ ఇది పర్సనల్కి ఒకటే సమాధానంతో తిరుగుతారు భయ్య. ఇది కథ. అంటే ఆ హీరోకి కళ్ళు అయితే ఓడించాం, ఆ కళ్ళు చుట్టూ తిరుగుతుంది కథ. ఇది కథ. సో నేను ఈ మూవీ రేటింగ్ ఇచ్చేసి 2.5 అయ్యా. 5కి ప్రొడక్షన్ వాల్యూ కానీ మ్యూజిక్ లేదు అయ్యా. శివం బజ్జే టూమ్లాగా వస్తుంది. బం మేషరం ఈశ్వర పరమేశ్వర బం మేశ్వర ఒక్క సాంగ్ నచ్చింది. మ్యూజిక్ పరంగా అయితే నేను ఇవ్వండి ఎందుకంటే అంతగా మ్యూజిక్ లేదు. సో ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్, ప్రొడక్షన్ వాల్యూ, డైరెక్టర్ గాడు మొత్తం టేకింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ మొత్తం ఓకే, ఓవరాల్ గుడ్. సో అందుకే ఈ మూవీ మనం ఇచ్చేది 2.5 అయ్యా. శివం బజ్జే 5కి. సో ఈ వారంలో రిలీజ్ అయిన మూవీ శివం బజ్జే ఇప్పుడు చెప్పేసాం. సో నెక్స్ట్ మూవీ బడి ఉంది, అది పోయి చూసా, అది నెక్స్ట్ వీడియోలో